గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్, ఇప్పటికే మీరు అందరూ ప్రోమో చూసే ఉంటారు. గెస్ట్ ఎవరో మీకు తెలుసు, సపరేట్గా చెప్పక్కర్లేదు. షబీనా నా దగ్గర ఉన్న గెస్ట్. మణికంఠ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఫుల్ నెగిటివిటీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వీడియో మణికంఠకి సపోర్ట్గా చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది సబీనా. తనతో పాటు సీరియల్లో యాక్ట్ చేయడం జరిగిందంట. అదే కాకుండా జబర్దస్త్లో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీల్లో సీరియల్స్లో షబు జర్నీ ఇదంతా ఎలా వెళ్తుంది అసలు, చాలా అవన్నీ అది లైక్ జబర్దస్త్ మానేయడం కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళకపోవడం కానీ, ఇవన్నీ రీజన్లు ఏంటి అసలు, తన గురించి చాలా తక్కువ మాట పబ్లిక్లో అందరికి తెలిసేది. మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం షబ్బుతో మాట్లాడి. హాయ్ శివ గారు, నేను బాగున్నాను. ఎలా ఉన్నావు? బాగున్నా, ఏదో మీద ఎలా నడుస్తుంది సీరియల్? బాగానే నడుస్తున్నాయి. జబర్దస్త్ ఎందుకు మానేసావు? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎందుకు మానేసావు నువ్వు? లేకపోతే వాళ్ళు మానేసావా, తీస్తారా? మానేయలేదు, తీస్తారని చెప్పడానికి కూడా లేదు. అది ఇప్పుడు లైక్ కొత్త నీరు వస్తా ఉంటది, పాత నీరు పోతుంది అంటారు చూడు, అలా ఇప్పుడు వాళ్ళకి కొత్త కంటెంట్ కావాలి. మేముంటే అవే రొటీన్ పంచులు వేస్తున్నారు. ఇంకా కొత్త వాళ్ళు కావాలి మాకు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని మీరు చూసారుగా, ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ చేసుకునే వాళ్ళే ఉన్నారు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు. సో వాళ్ళ ద్వారా కొత్త కంటెంట్ క్రియేట్ చేద్దాం, కొత్తది చేద్దాం, రొటీన్ అయిపోయింది అని చెప్పి కొత్త వాళ్ళని తీసుకుంటున్నాం అని చెప్పారు మేము అడిగితే. మరి మళ్ళీ నువ్వు ట్రై చేయలేదా? నేను చేస్తామని అడగడం కానీ అలా ఏం చేయలేదా నువ్వు? లేదు, వాళ్ళు చెప్పింది నిజమే కదా. ఇప్పుడు నేను కమెడియన్ లాగా దిగిపోయి నేను చేయలేను. నన్ను ఇప్పుడు దాకా నేను చేసింది శ్రీదేవిలో గానీ జబర్దస్త్ లో గానీ ఒక గ్లామర్ పంచ్లు, గ్లామర్ తగ్గ పంచెస్ అవన్నీ చేశాను నేను. నన్ను ఒక గెటప్ వేసి చేయమన్నా కూడా నేను ఎప్పుడు చేయలేదు. సో నేను కమెడియన్ ని కాదు, అందుకని నేను వాళ్ళు చెప్పిన రీజన్ కి యాక్సెప్ట్ చేశా. షబ్బీనా మామూలుగా అమ్మాయిలా బిహేవ్ చేయండి, మొగరాయిలాగా టాంబాయిలా ఉంటాయండి చెప్పు మాటలు. నేను అంతే, నన్ను అలానే పెంచారు. నాకు కూడా అలా ఉండడం చాలా ఇష్టం. అబ్బాయిలా ఉండడం అసలు చాలా అంటే చాలా ఇష్టం. అంటే ఎలా, ఎందుకు అబ్బాయిలా ఉండడం? ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మంచిగా ఎలా పడితే అలా కూర్చోవచ్చు, ఎలా అంటే అలా డ్రెస్ వేసుకోవచ్చు, ఇలా కూర్చోవచ్చు, ఇలా అనొచ్చు, మంచిగా ఉండొచ్చు. అందుకే అబ్బాయిలా కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటది కదా అబ్బాయిలకి. నీకు అలాంటి ఫ్రీడమ్ కావాలి? నాకు అలాంటి ఫ్రీడమ్ కావాలి. ఏం నచ్చుతుంది అబ్బాయిల్లో నీకు బాగా? మేనరిజమ్స్, ఓకే, కూర్చునే స్టైల్స్, మేనరిజమ్స్, స్మోక్, అది కూడా అనుకోవచ్చు. సీరియల్స్ లోకి ఎందుకు వెళ్ళావు? నాకు అది అంటే జబర్దస్త్ ముందు సీరియల్స్ చేసావా? స్టార్టింగ్ నుంచి నేను సీరియల్సే. యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ అయితే నీలాగే యాంకర్ లా చేశాను. తర్వాత ప్రదీప్ పెళ్లి చూపులు షో వచ్చింది కదా, సో అందులో ఎంట్రీ ఇచ్చాను. అందులో ఎంట్రీ నుంచి సీరియల్స్ లోకి వచ్చా. సీరియల్స్, సినిమాలు చేస్తూ జబర్దస్త్ షోకి వెళ్ళా. జబర్దస్త్ ని రిఫర్ చేసింది పవిత్ర. సో పవిత్ర చేసే టైంలో మన రామ్ ప్రసాద్ గారు సుధీర్ వాళ్ళ టీంలో ఒక అమ్మాయి కావాలి అని అంటే అప్పుడు నన్ను రిఫర్ చేసింది. అప్పుడు ఎంట్రీ ఇచ్చా వాళ్ళ టీంలో. వాళ్ళ టీంలో చేసిన తర్వాత నాకు మంచి పేరు తీసుకొచ్చింది కెవ్వు కార్తిక్ టీం. ఒక్క స్కిట్టే వాళ్ళ టీంలో చేశా. ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం వాళ్ళు, రామ్ ప్రసాద్ వాళ్ళు. బట్ కంటిన్యూస్ గా నాకు మంచి పేరు ఇచ్చింది కెవ్వు కార్తిక్ టీమ్ అండ్ డైరెక్టర్ శ్రీపాద. నరేష్ తో అది లవ్ ట్రాక్ అవి చేసి. పవిత్ర ఇలాంటివన్నీ బాగా చేస్తుంది, సజెషన్లు గానీ. పవిత్ర అందరికి హెల్ప్ చేయడంలో ఫస్ట్ ఉంటుంది. సుధీర్ తో వీళ్ళందరితో ఇప్పుడు టచ్ లో ఉన్నా? ప్రెసెంట్ రామ్ ప్రసాద్ వీళ్ళందరూ టచ్ లో ఉన్నారు నీకు? రామ్ ప్రసాద్ గారు టచ్ లో ఉన్నారు. సుధీర్ అప్పుడు స్కిట్ చేసిన తర్వాత కొద్ది రోజులే ఆయన చేశారు కదా, తర్వాత నుంచి మూవీస్ అని బయటకు వచ్చేసారు. ఇప్పుడు బిగ్ బాస్ టాపిక్స్ లోకి వెళ్దాం కాసేపు సరదాగా. మణికంఠ గురించి వీడియో చేయాలని ఎందుకు అనిపించింది నీకు? నన్ను ఒక ఛానల్ వాళ్ళు అడిగారు, బేసిక్ గా ఇంటర్వ్యూ కుదరలేదు. సో చాలా సార్లు కుదరలేదు పాపం, అందుకని ఒక 2 minutes వీడియో ఇన్స్టాగ్రామ్ లో చేసి పంపించాను. ఎందుకంటే నాకు మా అన్నయ్య ఎలాగునో అలానే ఫీల్ అవుతా మణికంఠ. నేను కస్తూరి సీరియల్లో 1.5 year వర్క్ చేశాను. సో అందులో నాకు బ్రదర్ క్యారెక్టర్ గా చేశాడు. అలానే కనెక్ట్ అయిపోయాడు. బ్రో అనే పిలుస్తాను నేను.
తను కూడా తనకి యాక్చువల్లీ ఎవరు లేరు ఏది షేర్ చేసుకున్నా అన్నా, నిజంగా ఎవరు లేరా? ఎవరు లేరు. మా తాతయ్య అండ్ తను కలిసి ఉండేవాళ్ళు. స్టెప్ బ్రదర్ సిస్టర్ వేరే ఇంట్లో ఉండేవాళ్ళు. సో తినికి ఒక ఇంట్లో తను సీరియల్స్ చేసుకుంటూ తన కెరియర్ చూసుకునేవాళ్ళు. సో అంత షేరింగ్ ఎక్కువ ఎవరు ఉండేవాళ్ళు కాదు. నాతో కనెక్ట్ అయ్యి నాతో పంచుకునేవాడు ప్రతిదీ. ఏం పంచుకునేవాడు? నార్మల్గా ఏం షేర్ చేసుకునేవాడు? మామూలుగా ఇంట్లో కష్టాలు ఎవరికైనా ఏముంటాయి. ఇప్పుడు తన ఇంట్లో అయితే బేసిక్ గా మదర్ చనిపోయారు. మదర్ చనిపోయిన తర్వాత నుంచి స్టెప్ ఫాదర్ తో అంత రిలేషన్ బాలేదు. సిస్టర్ తో కూడా అంత రిలేషన్ లేదు. తాతయ్యతో రిలేషన్ ఉండింది. బట్ తన టార్గెట్ ఏంటి, ఎప్పటికైనా సెటిల్ అవ్వాలి అని చెప్పి. సో అందుకని సీరియల్స్ లోకి ఎంటర్ అయ్యాడు. సీరియల్స్ చేసేటప్పుడు కూడా చాలా బక్కగా ఉండేవాడు. టెన్షన్స్ మరి అది చాలా పికప్ అయ్యాడు. తన పాత ఫొటోస్ చూపిస్తే మీరు చూస్తే షాక్ అయిపోతారు. నా దగ్గర లేవు, తన దగ్గర ఉన్నాయి. అప్పుడు చూపి వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు గుండుతో లైక్ స్కెలిటన్ లాగా ఉన్నాడు. స్కెలిటన్ లా ఉన్న మనిషి జిమ్ కెళ్ళి ఒక సీరియల్ ఆర్టిస్ట్ కి ఒక క్యారెక్టర్ కి సూట్ అయ్యే విధంగా పికప్ అయ్యాడు. అంత మోటివేట్ అయిన మనిషి తను. అలా సీరియల్స్ చేస్తున్న టైంలో సెటిల్ అవ్వాలి అని చెప్పి లవ్ కమ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ కమ్ మ్యారేజ్ అందరు అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నారు. లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సో అందరిని ఒప్పించారు. ఇప్పుడు యుఎస్ లోనే వాళ్ళ వైఫ్ యుఎస్ లో ఉండే. అవును, యుఎస్ లో. యుఎస్ నుంచి ఎందుకు వచ్చాడు? రీజన్ చెప్పాడా? వాళ్ళు పంపించేసారా? లేదు పంపించలేదు. అక్కడ ఏం లేదు కదా వర్క్. తనకి సమ్ వీసా ఉంటదంట కదా అక్కడ వర్క్ చేయాలంటే. ఆ వీసా ఇప్పిస్తా అని చెప్పి తను చెప్పింది వదిన. సో ఆ వీసా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అప్లై చేయడం, ఆ ప్రాసెస్ జరగడం అదంతా జరిగింది. ఈ లోపే కన్సీవ్ అవ్వడం, పాపని టేక్ కేర్ చేయడం అండ్ ఆ కన్సీవ్ ప్రెగ్నెంట్ ని ఏమంటారు, అదే ప్రెగ్నెంట్ లేడీని తనే దగ్గరుండి చూసుకోవడం అవన్నీ చేశాడు పాపం. ఎవరు ఉండరు కదా యుఎస్ లో చూసుకోవడానికి. తనే తన వైఫ్ ని దగ్గరుండి చూసుకున్నాడు. పాప పుట్టింది. ఇంకా అప్పటికి మళ్ళీ వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు ఎలా ఉండేవాడో అలా అయిపోయాడు మళ్ళీ. అక్కడ ఉండడం వల్ల, యుఎస్ లో ఉండడం వల్ల తను అక్కడే మొత్తం చూసుకునేవాడు. వీడియో కాల్స్ చేసేవాడు నాకు. వాళ్ళ ఇల్లు చూపించేవాడు. తను చేసే పనులేంటి, మార్నింగ్ లేగంగానే కాఫీ ఇవ్వాలి, టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ రెడీ చేయాలి, పాపకు పాలు పట్టాలి, ఇవన్నీ చెప్పేవాడు, చూపించేవాడు నాకు. అరే ఇలా అయిపోయావు బ్రో, ఏంటి బ్రో అంటే వస్తాను, మళ్ళీ వస్తాను, కమ్బ్యాక్ ఇస్తాను అనేవాడు. బిగ్ బాస్ హౌస్ లో నాకు మా ఆవిడ కావాలి, మా పిల్ల కావాలి, మా స్టెప్ ఫాదర్ కావాలి, మా స్టెప్ సిస్టర్ కావాలి, వీళ్ళందరూ కావాలి అని ఎందుకు అన్నిసార్లు అన్న? నాకు రీజన్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి తనకి, తన వైఫ్ కి. సో ఆ ఇష్యూస్ వల్ల డివోర్స్ వరకు వెళ్తుంది ఇష్యూ. డివోర్స్ వరకు వెళ్తుంది. తీసుకోలేదు డివోర్స్ వరకు వెళ్ళే సిచ్యువేషన్స్ వచ్చాయి. రీజన్ ఎవరు అనేది నాకు క్లారిటీ ఇవ్వలేదు బ్రో. అయితే ఇలా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పాడు. బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, వెళ్తున్నా అని చెప్పాడు. యుఎస్ నుంచి రావడానికి రీజన్ అయితే తనకు అక్కడ వర్క్ లేకపోవడం వల్ల, సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినడం వల్ల, తనేంటో మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఒక 1 year టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ట్రై చేసుకుంటా, నా వల్ల కాలేదు అంటే మళ్ళీ నేను యుఎస్ వచ్చేస్తా అనే ఇదిలో మాట్లాడుకున్నట్టుగా చెప్పాడు నాకైతే.